నమస్తే అన్న అందరికీ నమస్కారం. తెలుగు ముఖ్యాంశాలకు స్వాగతం. భారత సైన్యంలో కొత్త దళం ఏర్పాటైందని చెప్పి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సవాళ్లు, భవిష్యత్తు ముప్పులను సైతం ఎదుర్కొనేలా ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ ను తయారు చేశాం, దానికి రుద్ర అని పేరు పెట్టామని చెప్పి ఆయన వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 79,90,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే తొలి రోజు 70 కోట్లు కలెక్షన్స్ రాగా రెండవ రోజు 9,90,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తూ ఉంది. యూపీఐ యాప్లలో ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. యూజర్లు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఫోన్ నెంబర్ కు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లలో రోజుకు 25 సార్లు మాత్రమే చూడవచ్చు. అలాగే ఆటో పే ట్రాన్సాక్షన్ కు ఫిక్స్డ్ టైం స్లాట్స్ ఉంటాయని, పేమెంట్ డీలేస్, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ తగ్గించేందుకు ఎన్పిసిఏ ఈ కొత్త రూల్స్ ను తీసుకువచ్చింది. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో ఘోరం చోటు చేసుకుంది. పిల్లల కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళకు భర్త కాకుండా వేరే వారి వీర్య కణాలతో గర్భధారణ చేశారు. ఇటీవల ఆ యొక్క మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలుడు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉండడంతో అతన్ని హాస్పిటల్ కు వెళ్లి చూపించగా అతడికైతే క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేకపోవడంతో DNA టెస్టులు చేయించగా అసలు విషయం బయటపడింది. తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మరెవరికి అలా జరగకూడదని చెప్పేసి 72 ఏళ్ల గంగారాం గారు మనం చూసుకుంటే ఢిల్లీకి చెందిన ఆయన శ్రీలంపూర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ వాలంటరీగా నిస్వార్థంగా సేవ చేస్తూ ఉన్నాడు. తన కొడుకు రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోవడం తీవ్రంగా కలిచివేసిందని చెప్పి భార్య కూడా చనిపోవడంతో ఒంటరైపోయిన గంగారాం గారు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రమాదాలు జరగకుండా చూసుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని చెప్పేసి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారిందని చెప్పేసి జీఎస్టీ, సేల్ ట్యాక్స్ ఆదాయాలు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. 3 నెలల్లో అప్పులు మాత్రం 15.61% పెరిగినట్లు ఆయన తెలిపారు. రైళ్లలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో నాణ్యత లేని ఆహారాన్ని ఇచ్చినట్లు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. 2025లో ఈ సమస్య పైన ఇప్పటి వరకు 6,645 ఫిర్యాదులు వచ్చినట్లు రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు వెల్లడించారు. హైదరాబాద్ లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఆగస్టు 15వ తేదీ నుంచి అల్పాహారం అందించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే పలు చోట్ల నమూనా క్యాంటీన్లను జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరి వంటివి అయితే ప్రజలకు అందించనున్నారు. ఆదివారం మినహా 6 రోజులు ఈ క్యాంటీన్లు నడవనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిలిచారు. తాజా నివేదిక ప్రకారం గ్లోబల్ లీడర్ సర్వేలో 2025 జూలై 4 మరియు 10 మధ్య సర్వే నిర్వహించగా 75% మద్దతుతో మనం చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన నేతగా నరేంద్ర మోడీ గారు అగ్రస్థానంలో నిలిచారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు గారు గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, ఏపీ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ గారు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. యుద్ధం కారణంగా గాజాలోని ప్రజలు మనం చూసుకుంటే తిండి లేకుండా అయితే అలమటిస్తూ ఉన్నారు. పోషకాహార లోపంతో 4 రోజుల్లో 43 మంది చనిపోయారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాలు కోరుతూ ఉన్నాయి. తిండి దొరక్క కొందరు పిల్లలు మాట్లాడుతూ ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో కంటతడి పెట్టిస్తూ ఉన్నాయి. తమకు స్వర్గానికి వెళ్లాలని ఉందని, అక్కడ కనీసం ఆహారమైనా దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులతో చెప్పడం చాలా బాధాకరం. దీనిపైన మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరి ఆయా దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ జిల్లా వీసన్నపేట మండలం నరసాపురం హెచ్పి హై స్కూల్ కు చెందిన ఇంగ్లీష్ టీచర్ శ్రీధర్ గారు బోలేపల్లి ఓ నిరుపేద విద్యార్థికి బ్రెయిన్ సర్జరీ చేయించారు.
ఫేస్బుక్ లో టీచర్ గారు పెట్టిన పోస్టు చూసి దాతలు 6 లక్షలు సహాయం చేశారు. అలాగే స్కూల్లో వసతులు, లైబ్రరీ, మైక్ సెట్, క్రీడా సామగ్రి కోసం దాతల సహాయంతో కొంత నిధులు సమకూర్చారు. అలాగే దీనిపైన మంత్రి నారా లోకేష్ గారు సైతం కూడా స్పందించడం జరిగింది. ఇవన్న ఈరోజు తెలుగు ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.